హృదయాలు తెరుచుకొని చూస్తున్నారు, ఎవడొస్తాడా అని. హృదయాలు తెరుచుకొని చూస్తున్నారు, ఏ అమ్మాయి వస్తాడా నా డ్రీమ్ గర్ల్. అబ్బా, ఏ అబ్బాయి వస్తాడా నా డ్రీమ్ బాయ్. అవునా? తుప్పట్టేసుకొని సైకిల్ వేసుకెళ్ళి వెనకాల ఎవరైనా వస్తారా? అర్థమైందా? చిరుగుపోని చీర కట్టుకెళ్ళి వెనకాల ఎవరైనా చూస్తారా? అర్థమైందా? కట్టుకోవడానికి చీరలు లేకపోయినా నా భార్య దేవతల్యా, భర్త కూలి పనికి వెళ్ళినా, ఆఖరికి ఆ డబ్బు లేకపోయినా 100 రూపాయలు తెచ్చిన నా భర్త దేవుడండి, చాలా బాగా చూసుకుంటాడు, పండిత మాటలు దెబ్బపడ్డాడు భర్త. ఇది కమిట్మెంట్. ఇలా ఉన్నారంటే ఆది దంపతులు ఉన్నారు. ఇస్సాకు ఉన్నాడు, రెక్కా ఉంది, రాహేల్ ఉన్నాడు, లేయా ఉంది. కష్టంలో సుఖంలో ఓదార్చారు, చాలా అద్భుతంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అప్పుల బాధలో మునిగిపోయి చనిపోయిన విధవరాలు కూడా నా భర్త గొప్ప దైవజనుడు అని చెప్పుకుంది. నువ్వు చెప్తావా? ఇక్మాలుడండి, ఊరంతా అప్పులు చేసేటండి. ఏనాడు సుఖం లేదండి అంట. ఊరంతా అప్పులు చేసేటండి, ఏనాడు సుఖం లేదండి. పండగ బట్టలు లేవండి, పుట్టింటికి వెళ్తా సాక్షికి డబ్బులు లేవండి. ఈ దిక్కుమాలు అంటగట్టారండి, ఈ అడగలేక చచ్చిపోతున్నారండి. బాబా, కొద్దిగా ఆలోచించి మా వాళ్ళు ఏ ఉద్యోగస్తుడు చేసినా బాగుండు అంట. చూడండి పెద్దమ్మ, అప్పులు చేశారట. అప్పులు వారు వచ్చి తన పిల్లలు తీసుకెళ్ళిపోవడానికి వచ్చారంట, ఏమీ లేకపోతే. ఆమె ఆయన ధైర్యంగా నిలబడింది. ఏ స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? బైబిల్ రికార్డు, భక్తి పరుడైన దైవజనుడు అప్పుడు ఇచ్చింది. అప్పులైపోయిన